హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు ఊహమ్మ తెలుగు వ్లాగ్. హాయ్ అండి. ఇప్పుడు నేను ఉల్లిగడ్డ ఆమ్లెట్ వేస్తున్నాను. ఎందుకంటే నేను తోటకూర పప్పు చేశానన్నమాట. సో అందులోకి కాంబినేషన్గా నేనైతే ఉల్లిగడ్డతో ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. ఇందులో 2 ఎగ్స్, అలాగే ఒక ఉల్లిగడ్డ, అలాగే పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం జీలకర్ర, సాల్ట్, కారం, కొద్దిగా పసుపు వేసి స్టవ్ అయితే వెలిగించి ఒక బాండి పెట్టి ఇందులో తగినంత ఆయిల్ వేసాను. సో ఇదంతా మనం ఎగ్ మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే ఇందులో వేసేద్దాం. ఇది పప్పుచారులోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఏంటి మా అంత ఆయిల్ వేసినావు? అంటే ఉల్లిగడ్డ ఆమ్లెట్కి ఆయిల్ ఎక్కువ వేస్తేనే బాగుంటుంది నాని. ఇది సిమ్లీలో పెట్టి ఆయిల్లో ఉడకనివ్వాలి. చాలా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ ఎక్కువ వేస్తే, కానీ అంత ఆయిల్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ మమ్మీ. ఊహం అయితే ఆయిల్ అయితే ఎక్కువ వేయనివ్వదు. సో నేనైతే నా స్టైల్లో వేసేస్తున్నాను. మా అత్తగారు అయితే చాలా బాగా వేస్తుంది ఈ ఆమ్లెట్. అసలు కొంచెం ఆమ్లెట్ ముక్కతో అన్నమంతా తినేసేటట్టు వేస్తారు మా అత్తగారు. చాలా బాగా చేస్తారు. చూడండి, ఆమ్లెట్ ఇప్పుడు తిరిగేద్దాం దీన్ని. తిరిగేద్దాం. ఓకే, ఇప్పుడైతే కుక్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు డిష్ అవుట్ చేద్దాం. అవునవును. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఈ ఆమ్లెట్. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఉల్లిపాయ ఆమ్లెట్కి ఇంత అనుకుంటున్నారా? కానీ చాలా బాగుంటుందండి. సో దిస్ ఈజ్ మై ప్లేట్. Hope you like this video. Thanks for watching. Please like, share and subscribe.